మనతో పాటు ఎక్స్ కల్నల్ వివి రావు గారు జాయిన్ అవుతున్నారు. వివి రావు గారు నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఒక ఒక హ్యాపీ మూమెంట్ అనేది మనందరికీ కూడా రియల్లీ ఒక ప్రాగ్మాటిక్ మూమెంట్, ప్రాగ్మాటిక్ ఈవెంట్. కానీ మన సార్ ఒక నిమిషం సార్. రావు గారు చిన్న ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. రావు గారు చిన్న ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఒక్కసారి మనం యుద్ధం ముగిసింది, ఎస్ మనందరం హ్యాపీగా స్వీట్లు పంచుకోవాల్సిన సందర్భం. అదే క్రమంలో చనిపోయిన మన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ ఒక పక్క యుద్ధం ఆగింది, ఆగాలని కోరుకోవాలి. ఎందుకంటే యుద్ధం అంటూ కంటిన్యూ అయితే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. మన భారతదేశం ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంత కష్టపడి ఈరోజు మనం జీడిపిలో ముందున్నాం, ప్రపంచ ర్యాంకింగ్లో ముందున్నాం, అన్ని విషయాల్లో మనం ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం. యుద్ధం అంటూ జరిగితే యుద్ధం కావాలని చాలామంది కోరుకుంటారు. అదొక సరదా. ఇక్కడ సరదాలు పనికిరావు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది అంటే రెండు దేశాలు ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టే. అది ఆర్థికంగా కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, నాశనమే ఉంటుంది. యుద్ధం అంటే నాశనం, యుద్ధం అంటే శవాలు, యుద్ధం అంటే నాశనం, యుద్ధం అంటే శవాలు మాత్రమే. అందువల్ల మీరు కోరుకున్నట్టుగా యుద్ధం జరగదు. ఇవాళ ఒక మంచి పరిణామం, పెద్దన్నయ్య ట్రంప్ జోక్యం తర్వాత ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకోవటం, ఇమ్మీడియట్గా యుద్ధం ఆగిపోవటం. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుంది. సో 5 గంటల తర్వాత నుంచి ఇక కాల్పులు ఉండవు. రేపటి నుంచి ఎలాంటి డ్రోన్లు ఎగరేయరు, ఎలాంటి మిసైళ్ళు ఎగరవు, ఎవరి ఇళ్ల మీద కూడా మిసైళ్ళు పడవు, ఎవరి ప్రాణాలు కూడా పోవు. బోర్డర్ దగ్గర మన సైనికులు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు. కాల్పుల విరమణకి పాకిస్తాన్ ఒప్పుకుంది, కాల్పుల విరమణకి భారతదేశం ఒప్పుకుంది. అయితే ఉగ్రవాదులు ఒప్పుకున్నారా లేదా, ఇది కీ పాయింట్. ఇక్కడ మనకి పాకిస్తాన్ యుద్ధం కోరుకోలేదు, భారతదేశం యుద్ధం కోరుకోలేదు, ఉగ్రవాదుల వల్ల యుద్ధం వచ్చింది. సో ఇక్కడ ఒప్పంద పత్రాల మీద పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేస్తాడు, భారతదేశం తరఫున నరేంద్ర మోడీ గారు చేస్తారు, బాగానే ఉంది. కానీ అసలు మొత్తం కంపంతా చేసింది, మన ప్రాణాలు తీసింది ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదము ఒక అంగీకరించాలి కదా. ఇక్కడ ఈ కాల్పులు ఎందుకు జరుపుకుంటున్నారు, ఎందుకు రెండు దేశాల మధ్య అన్డిక్లేర్డ్ యుద్ధం స్టార్ట్ అయింది? ఉగ్రవాదుల వల్ల. ఉగ్రవాదులు వచ్చి పెహల్గాంలో 26 మంది మన వాళ్ళని పుట్టను పెట్టుకోవటం వల్ల ఈ విధంగా మనం వెళ్ళి ఉగ్రస్థావరాల మీద కొట్టాల్సి వచ్చింది. సో మరి ఉగ్రవాదులు ఏం చేయబోతున్నారు? ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ పాకిస్తాన్ ఆర్మీ అధ్యక్షుడు మునీర్. సో ఉగ్రవాదులు ఏది చెప్తే అది వాళ్ళు చేయాలి. సో ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఉగ్రవాదులకు తెలిసి జరిగిందా లేకపోతే తెలియకుండా జరిగిందా? ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన సందర్భంలో ఉగ్రవాదుల నుంచి ఏమని సమాధానం చెప్పించారు? ఇది కీలకం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదొక క్లారిటీ కావాలి. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనేది ప్రపంచ దేశాల లక్ష్యం. అది అమెరికా లక్ష్యం కావచ్చు, కెనడా లక్ష్యం కావచ్చు, లేకపోతే రష్యా లక్ష్యం కావచ్చు, భారతదేశ లక్ష్యం కావచ్చు. ఉగ్రవాద అంతమే అన్ని దేశాలు కోరుకుంటాయి. అయితే ఇక్కడ ఉగ్రవాదులు చేసిన ఒక నీచమైన పని వల్ల రెండు దేశాలు కొట్టుకునే పరిస్థితికి వచ్చాయి. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. మరి ఆ ఉగ్రవాదాన్ని ఏం చేయబోతోంది పాకిస్తాన్? ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్, ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మగా మారింది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదులు ఏం చేయబోతోంది? ఉగ్రవాదుల నుంచి ఏ కమిట్మెంట్ తీసుకోబోతోంది? ఏ కమిట్మెంట్ మీద భారత నరేంద్ర మోడీ అంగీకరించారు? ఏ కమిట్మెంట్ మీద అజిత్ దోవల్ అంగీకరించారు? ఏ కమిట్మెంట్ మీద జయశంకర్ అంగీకరించారు? ఏంటి అనేది మనకు క్లారిటీ కావాల్సి ఉంటుంది. ఎస్ వివి రావు గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు, ఎక్స్ కల్నల్. నమస్తే సార్. నమస్కారం. ఇది ఇట్స్ ఏ హ్యాపీ మూమెంట్, అంతేనండి? అవునండి, హ్యాపీ మూమెంట్. కానీ చాలా జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే మన మిశ్రీ గారు క్లారిఫై చేసినట్టుగా, వైల్ వీఆర్ అగ్రీయింగ్ ఫర్ ఎ సీజ్ ఫైర్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ DGMO అండ్ మీడియేషన్ ఎఫర్ట్స్ బై అమెరికన్ ప్రెసిడెంట్. అవునండి. ఆయన ఏమన్నారంటే టెర్రరిజాన్ని మాత్రం వదిలేది లేదు. అవునండి, అది క్లారిఫికేషన్ ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ISI ఈ రెండు ఆర్గనైజేషన్స్ కంట్రోల్ చేస్తుంది. నిజంగా కావాలంటే పాకిస్తాన్ ఆర్మీకి 2 గంటలు కూడా పట్టదు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి, టెర్రరిజం కంట్రోల్ చేయడానికి. ఆ ట్యాప్ ఆఫ్ చేసేంత వరకు మనం చాలా జాగ్రత్తతో ఉండాలని. తర్వాత ఏంటంటే దీన్ని కొంచెం టైం పీరియడ్ తర్వాత మళ్ళీ రివైవ్ చేసే అవకాశం ఉంది. ఇది నమ్మొచ్చా అండి? కాదండి, పాకిస్తాన్ ఈ విధంగా అంగీకరించింది అంటే నమ్మొచ్చా? ఇక్కడ మీరన్న పాయింటే, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ అన్న మాటలు ఏంటంటే, పాకిస్తాన్ చేసుకున్న రిక్వెస్ట్ మేరకు, అప్పీలు మేరకు మేము ఒప్పుకున్నాం అన్న మాటే అంటూ ఉన్నారు. సో ఇక్కడ మరి పాకిస్తాన్ని నమ్మచ్చా? మీరు అన్నట్టు మళ్ళీ దెబ్బతీయకూడదన్న గ్యారంటీ ఏమైనా ఉందా?
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసీం మునీర్ ఉన్నంత వరకు, తర్వాత ఐఎస్ఐ డీజీ ప్రస్తుతం అసీం వక్రం ఉన్నంత వరకు మనం వాళ్ళని నమ్మే ప్రసక్తి లేదండి. ఓకే, చాలా జాగ్రత్తతో ఉండాలి. వాళ్ళకి తెలిసి వచ్చింది మన సత్తా ఏంటో. బహుశా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే పర్వాలేదు, చేంజ్ చేసుకోకపోతే మాత్రం దీని తర్వాత తీవ్ర పరిశ్రమలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐఎమ్ వెరీ షూర్ కంప్లీట్ భారతదేశం అంతా ఇదే దాటి మీద ఉంది, ఇది ఒకే తాడు మీద ఉంది. ఈసారి మాత్రం నెక్స్ట్ టైం మాత్రం ఈ సీజ్ ఫైర్ మాత్రం ఏమాత్రం ఉల్లంఘనం అయినా చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పండి. అంటే అంటే అట్లాగే సార్, ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్ అటాక్ మనమే చేయలే, మనం పాకిస్తాన్ మీద చేయలే, మధ్యలో చేసిందంతా పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు మన పర్యాటకుల మీద దాడి చేయడంతో, మన వాళ్ళని 26 మందిని కాల్చి చంపడంతో ఈ గొడవ అంతా మొదలైంది, ఈ యుద్ధం మొదలైంది. సో ఇక్కడ రెండు దేశాల ప్రధానులు సంతకాలు పెడతారు, రెండు దేశాల ఆర్మీ అధ్యక్షులు సంతకాలు పెడతారు, రెండు దేశాల భద్రతా సలహాదారులు సంతకాలు పెడతారు, బాగానే ఉంది. కానీ అసలైన వాళ్ళు ఉగ్రవాద అంతానికి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఆ ఉగ్రవాదులకి ఏం సమాధానం చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని లేపేయాలి అసలు పూర్తిగా చెప్పాలంటే. సో మరి పాకిస్తాన్ ఏం చేసి, అంటే వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మ కదా పాకిస్తాన్. వాళ్ళ చేతుల్లో పాకిస్తాన్ కీలు బొమ్మ కాదండి, వాళ్ళు పాకిస్తాన్ ఫ్రంట్. పాకిస్తాన్ వాళ్ళ ద్వారా పనులు తన డర్టీ వర్క్స్ అన్ని చేయించుకుంటుంది. ఓకే, ఈ విధంగా మనం 100% క్లారిటీ తోటి ఉండాలండి. ఇందాక మీరు అన్న దాంట్లోనే కొంచెం అసెస్మెంట్ లో రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటి ఏమంటున్నామంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవో ఆర్గనైజేషన్ చేసినాయి అంటున్నాం. ఆర్గనైజేషన్ చేయట్లేదండి, ఆర్గనైజేషన్ చేత చేయించబడ్డాయి. ఎస్, అది మనం క్లారిటీ తోటి ఉండాలండి. 100% పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ, తర్వాత జనరల్ చీఫ్ అసీం మునీర్ స్టేట్మెంట్ ఏప్రిల్ 17 ఇచ్చిన స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఉన్నాయి. అవును, వాళ్ళు కాశ్మీర్ ని వదులుకునేంత వరకు మనం, అంటే కాశ్మీర్ ప్రసక్తి మేము వదిలేస్తున్నాం అనేంత వరకు ఇది వదిలే ప్రసక్తి లేదు. ఎస్ సార్, అది క్లారిటీ తోటి ఉండాలండి మనం. అంటే ఇది ఇవాళ ఇప్పుడు ట్రంప్ జోక్యంతో ఆగిందా ఇది, లేకపోతే పాకిస్తాన్ ఇప్పుడు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కడ కూడా ట్రంప్ పేరు మెన్షన్ చేయాల ఆయన స్టేట్మెంట్లో. పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ నుంచి ఈరోజు మధ్యాహ్నం 3:35 భారత డీజీఎంఓకి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి భూమిపై, గాల్లో మరియు సముద్రంలో అన్ని రకాల కాల్పులు మరియు సైనిక చర్యలని ఇరుపక్షాలు నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ ఏమంటారు, నేను సుదీర్ఘంగా 2 ప్రభుత్వాల అధినేతలతోనూ మాట్లాడారు, అధికారులతో నేను డిస్కస్ చేసిన తర్వాతే ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని. ఇక్కడ ఇందులో ఏది వాస్తవం అన్నట్టు, ట్రంప్ చేసిన అప్పీల్ రిక్వెస్ట్తో ఇది ఆగింది అనుకోవాలా, లేకపోతే పాకిస్తాన్ చేసుకున్న రిక్వెస్ట్తోనా? ట్రంప్ గారిది డిప్లొమాటిక్ ఒబ్లిక్ పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోవాలండి. వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈరోజు 10 గంటలకి వాళ్ళ కమిటీ మీటింగ్ అయింది, న్యూక్లియర్ ఫోర్సెస్ తోటి ఏది డీల్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళకే అర్థమై ఉంటుంది. వెంటనే అమెరికా స్టెప్ ఇన్ అయ్యి నేను అనుకోవడం చాలా కంట్రోల్ చేసింది. సో దానివల్లే వాళ్ళ డీజీఎంఓ ఈరోజు ఫోన్ చేయడం జరిగింది. మొన్న రాత్రి ఎప్పుడో అజిత్ డోవల్ గారు కూడా వాళ్ళ ఎన్ఎస్ఏ తోటి మాట్లాడినట్టు మీడియా రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పుడు ఎందుకు వంగలేదండి? ఇప్పుడు వంగారంటే వాళ్ళకి పరిస్థితి అర్థమైంది. ఈ రోజుని కనుక కంటిన్యూ చేస్తే కన్వెన్షనల్ వార్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే పరిస్థితి లేదు. అక్కడ పొలిటికల్ సెటప్ కూడా మారుతుంది. ప్రస్తుతం అమెరికన్ ఆర్మీ చీఫ్ మారుతాడు. అందువల్ల ఆ భయం వల్లే వాళ్ళు అగ్రీ చేశారు ట్రంప్ గారి ప్రపోజల్ అగ్రీ చేసిన తర్వాత వాళ్ళ ఎగ్జిక్యూషన్ డీజీఎంఓ హాట్ లైన్ ఒకటి ఉంటుందని, ఆ డీజీఎంఓ హాట్ లైన్ లో వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టున్నారు. సో మన వాళ్ళు కూడా ఎప్పుడు కన్స్ట్రెంట్ వాడుతున్నాం. ఇప్పుడు వరకు రిస్ట్రెంట్ కేవలం టెర్రరిజం మీద చేసాం, పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా చేయలేదు. లోకల్గా లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైరింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది ఒకళ్ళు చేస్తే ఇంకోళ్ళు చేయడం తప్పు. ఒక్క నిమిషం మన ఆర్మీకి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఢిల్లీ నుంచి, ఒకసారి అది లైవ్ చూద్దాం.